హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. దాట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. సో ఫార్ వీ హ్యావ్ డన్ విత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కదా. నౌ ఇట్ ఈస్ ద టర్న్ ఆఫ్ పార్ట్ 3. ఓకే, సో పార్ట్ 3 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. మొత్తం ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి దాని ఇంపార్టెన్స్ కానీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మనం నేర్చుకుందాము. ఓకే, సో సమ్ పార్ట్స్ బికాజ్ మనకి ఇంటర్నేషనల్ మూవ్మెంట్ నుంచే మనకి ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది కదా. మనకి కాన్స్టిట్యూషన్లో ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనే కాదు, because there were lot many discussions that happened on fundamental rights. Okay, so for every citizens, not only for competitive examination aspirants, andarki kuda important topic that is fundamental rights kada. So everything, okay, every detail manam fundamental rights gurinchi discuss chedam. Okay, inkenduku mari delay. So we'll begin with the session. Okay, right, so that is fundamental rights. So fundamental rights is called as fundamental law of the land కదా. ఒక ప్రాథమిక హక్కులు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక ఐదర్ ఇట్ ఈస్ కంట్రీ ఆర్ ఇట్ ఈస్ నేషన్ స్టేట్ ఆర్ ఇట్ ఈస్ అ స్టేట్ నేషన్. ఓకే, ఏదైనా కానీ మనకి లాస్, ఫండమెంటల్ లాస్ అనేవి ప్రతి పౌరుడికి కూడా ఆ దేశం ఆ పౌరులకి ఇచ్చే రైట్స్ అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్, రైట్. Next, so in our constitution, part 3 of our constitution deals with the fundamental rights, that is right. So manik chusam kada. So yes, article 1 to 4, that is part 1, and 5 to 11, that is part 2, and now it is article 12 to 35. Okay, so from article 12 to 35, okay, that is definition of the state nunchi legislation to give effect to the provisions in this part. అక్కటి వరకు కూడా విల్ డిస్కస్ ఎవ్రీ ఆర్టికల్ ఇన్ డీటెయిల్, బట్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ పార్ట్ 3 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫ్రమ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. ఓకే, నంబర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనకి గుర్తుండాలి ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అయ్యాయి, ఏ ఆర్టికల్తో ఎండ్ అయ్యాయి. ఓకే, సో ఫ్రమ్ ఆర్టికల్ 12 టు 35, రిమెంబర్. Next, we have taken the concept of the fundamental rights from US constitution. As we have already been discussed, our Indian constitution chala constitutions nunchi inspire ayi what all the provisions that India fits kada. So avanni manam తీసుకున్నాం కదా. సో అలాగా ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే, సో మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. యుఎస్లో దీన్ని ఏమని పిలుస్తారు, ఇట్ ఈస్ బిల్ ఆఫ్ రైట్స్. ఓకే, సో బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు అక్కడ ఫండమెంటల్ రైట్స్ని. మనం ఏమని పిలుస్తాం, ఫండమెంటల్ రైట్స్ అని పిలుస్తాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ యూఎస్ఏ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాల్డ్ as బిల్ ఆఫ్ రైట్స్. సో జస్ట్ నౌ we have discussed, right? Fundamental rights of India are more elaborated than America. So it is very important, right? So in India, how many fundamental rights that we have? So మనకి ముందు అయితే 7 fundamental rights ఉన్నాయండి. సో now ఇప్పుడు present అయితే only 6 fundamental rights we have. Among that, right to property అని ఒక ఫండమెంటల్ రైట్ని డిలీట్ చేశారనమాట. సో రైట్ టు ప్రాపర్టీ. Okay, so right to property was deleted. This is article 31. Okay, so it was been deleted and it was, now it is not a fundamental right, it is a legal right. Okay, it is a legal right under article 300 clause A. Okay, so now right to acquire property is not at all fundamental right, ప్రాథమిక హక్కు కాదనమాట. ఓకే, సో దెన్ వాట్ ఇట్ ఈస్ అ లీగల్ రైట్. ఓకే, మనకి ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. నౌ ఆర్టికల్ 31 ఈజ్ అ ఫండమెంటల్ రైట్, లీగల్ రైట్, స్టాట్యుటరీ రైట్ ఇలా అన్ని న్యాచురల్ రైట్, హ్యూమన్ రైట్, ఇలా అన్ని రైట్స్ ఇచ్చే ఆప్షన్స్. సో వీ నీడ్ టు మార్క్ ద ఆన్సర్ అనమాట. సో అలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వీ నీడ్ టు మార్క్. డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. సో ఫండమెంటల్ రైట్స్లో డిలీట్ అయింది కాబట్టి, so our right to acquire property is not a fundamental right, it is under article 300 clause A, it is a legal right. Okay, fine. So manaki okay, now it has 6 fundamental rights. It is much more, though we have inspired from the bill of rights, that is US constitution, manaki ఇచ్చినన్ని హక్కులు ఏ
ప్రభుత్వం కూడా ఏ గవర్నమెంట్ కూడా ఏ దేశంలోని ఇవ్వలేదన్నమాట. దట్ మీన్స్ అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఎలాబొరేటివ్ ఫండమెంటల్ రైట్స్. మనకు చాలా ఫండమెంటల్ రైట్స్ అనేవి మన సిటిజన్స్ కోసం ఇచ్చిందనమాట. క్లియర్? ఎస్, వీ నీడ్ టు రైట్. ఓకే, మనకి చాలా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారనమాట. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్? ఓకే, సో సిగ్నిఫికెన్స్ అప్పుడు మనం రాయాలి. సో బికాస్ అవర్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఎలాబొరేటివ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఎవ్రీ సిటిజన్ అని. ఓకే, సో వీ నీడ్ టు రైట్ దట్. ఫైన్. Next, we need to know the definition of the fundamental rights firstly. So the fundamental rights are defined as a basic human freedoms which every Indian citizen has the right to enjoy for a proper and harmonious development of personality. ఓకే, సి జనరల్గా మనకి హక్కులు ఎందుకు ఉండాలి? సో నాట్ ఓన్లీ డెఫినేషన్ బట్ ఇన్ జనరల్ వీ విల్ డిస్కస్, రైట్? సో ఫండమెంటల్ రైట్స్, నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, నార్మలీ ఒక రైట్, ఒక హక్కు ఎవరికైనా ఎప్పుడు ఇస్తారు? ఓకే, సో వాళ్ళని గుర్తించి సి ద ఆర్డర్ ఆల్సో. సి ఫస్ట్ మనకి పార్ట్ 1లో ఏం చెప్పారు? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. దెన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పీపుల్, రైట్? సో ముందు ప్రాంతం, దేశం గురించి మాట్లాడారు. నెక్స్ట్ దేశంలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఏం కావాలి? హక్కులు కావాలి. సో దాట్ డీల్స్ విత్ పార్ట్ 3. సో ఈవెన్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆల్సో ఫాలోడ్ ద ఆర్డర్, రైట్? సో చూడండి, సో మనం ఆ హక్కులు ఎందుకు ఇచ్చారు? సో వీ హ్యావ్ డిఫైన్డ్ అ సిటిజన్షిప్. ఓకే, ఫైన్. సో ఫర్ ఎవ్రీ సిటిజన్, ఎస్, ఓకే, ఆ దేశం గుర్తించి వాళ్ళకంటూ కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ వై సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి హౌ ఫండమెంటల్ రైట్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ అ బేసిక్ హ్యూమన్ ఫ్రీడమ్స్. ఓకే, సి ఒక పౌరుడికి దేశంలో స్వేచ్ఛ అనేది ఉండాలి కదా. సో ఇట్ అలౌస్ బేసిక్ హ్యూమన్ ఫ్రీడమ్స్ విచ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అ రైట్ టు ఎంజాయ్ ఫర్ ప్రాపర్ అండ్ హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ఓకే, సో అల్టిమేట్లీ దట్ ఫ్రీడమ్ ఏం చేయాలి? విచ్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఇన్ అ హార్మోనియస్ వే కదా. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ కోసం ఖచ్చితంగా ఏముండాలి అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉండి తీరాలి, రైట్? Next, these rights universally apply to all citizens irrespective of race, place of birth, religion, caste, creed, color or gender. అంతే కదా, మనము హక్కులు ఏవైనా ఇచ్చేటప్పుడు అందరి పౌరులని సమానంగా చూడాలి కదా, అందరికీ ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. అక్కడ పార్షియాలిటీ కానీ డిస్క్రిమినేషన్కి కానీ ఎలాంటి ఛాన్స్ కూడా ఉండకూడదు. సో రైట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ కదా. సో definition is also with respect to the fundamental rights are important. You need to define what are fundamental rights means, right? Next, why fundamental rights are important? So it prevents the establishment of an authoritarian and despotic rule in the country. So let us assume that we don't have any fundamental rights, then what will be our position? Okay, so మనకి ఏ ఫండమెంటల్ రైట్స్ లేవు అనుకుంటే obviously ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పినా ఖచ్చితంగా మనం చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ బైండింగ్, అంటే ఇప్పుడు చేయకూడదా అని కాదు. సో ఇఫ్ ఇట్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ మనకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది దట్ వీ కెన్ ఆస్క్ ద గవర్నమెంట్ వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ కదా. మనకి ఇక్కడ ఒక ప్రశ్నించే అధికారం అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ ఉండడం వల్ల ఉంది. అదే లేదనుకోండి, మనము కూడా ఒక స్లేవ్స్ లాగా గవర్నమెంట్ కింద పనిచేసే విధంగా ఉంటే ఇట్ ఈస్ నాట్ సెట్ టు బి అ డెమోక్రసీ దెన్. సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ లీడ్ టు అ మొనార్కీ రూల్ కదా. సో ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ పాలిటీ అనేది డిఫైన్ చేసేది ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, రైట్? It prevents the establishment of an authoritarian and despotic rule of the country కదా. సో ఎప్పుడు కూడా స్టేట్ డెస్పోటిజం అంటే సో తను డామినేషన్, స్టేట్ డామినేషన్ అనేది లేకుండా ప్రజలకి, సిటిజన్స్కి, పౌరులకి హక్కులు వాళ్ళు ఫ్రీగా ఉండడం కోసం. ఓకే, సో వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రైట్? సో ఇట్ ప్రొటెక్ట్ ద లిబర్టీస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ అగెయిన్స్ట్ ద ఇన్వేషన్ ఆఫ్ ద స్టేట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎప్పుడు కూడా విల్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి అవర్స్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఏమైనా లాస్ చేస్తే వీ కెన్ గో ఫర్ రీకాల్ కానీ ప్లెబిసైడ్ కానీ. సో ఇవన్నీ కూడా డెమోక్రసీలో భాగమే కదా. సో ప్లెబిసైడ్ అంటే ఏంటి, ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ బిట్వీన్ 2 కంట్రీస్ వచ్చిందంటే సో దే విల్ ఆస్క్ ద పీపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్.
ఓకే సో జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి వి నో ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఏరియా బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో మనం ఏం చేస్తాం, యుఎస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇండియా క్లెయిమ్స్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అండ్ పాకిస్తానీ క్లెయిమ్స్ దట్ నో ఇట్ ఈస్ అ ముస్లిం కంట్రీ, ముస్లిం మెజారిటీ ప్రావిన్స్, సో ఇట్ బిలాంగ్స్ టు ద పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ ఏం చేసాయి, యుఎస్ దగ్గరికి వెళ్ళాయి, చూడు నా ప్రాంతాన్ని వాళ్ళు చెప్తున్నారు అని. సో నౌ యుఎస్ ఏం చెప్తుంది అంటే దే వెంట్ ఫర్ ప్లెబిసైడ్. ప్లెబిసైడ్ అంటే ఏంటి, ఎక్కడ ఆ ప్రాంతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఓటింగ్ లాగా, మీరు ఇండియాలో ఉండాలనుకుంటున్నారా లేదా పాకిస్తాన్లో ఉండాలనుకుంటున్నారా, ఏ రీజన్లో ఉండాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద విల్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రివైల్స్ ఇన్ ద ప్లెబిసైట్. ఓకే అంటే ఏంటి, ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైనా రూల్స్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ కన్సిడర్స్ ద విషెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ అలా జరుగుతుంది అంటే వై, వాట్ ఈస్ ద రీజన్ అంటే సో దే డూ హ్యావ్ ఎనీ ఫండమెంటల్ రైట్స్ కాబట్టి సో స్టేట్ మూవ్స్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ ద పీపుల్. ఓకే సో వెన్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ ద పీపుల్ ఏమైనా జరిగింది, యాక్ట్స్ ఏమైనా చేశారు అంటే అప్పుడు కూడా సో దే పీపుల్ కాల్ ఫర్ రీకాల్. రీకాల్ అంటే ఏంటి, ఎవరైతే పాలసీ మేకర్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ ఎలక్షన్స్ అన్ని రద్దు చేసి మళ్ళీ దే గో ఫర్ సెపరేట్ ఫ్రెష్ ఎలక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ రీకాల్. సో ఇట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ డెమోక్రసీ ప్రాసెస్ అనమాట. ఓకే నౌ యూ కెన్ అండర్స్టాండ్ రైట్. It protect the liberties and freedoms of the people against the invasion of the state. Okay, so state ఎలా పనిచేయాలి, పీపుల్ చెప్పినట్టు పనిచేసే విధంగా చేసేది ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, రైట్. నెక్స్ట్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద సెన్స్ దట్ దే ఆర్ most essential for the all-round development. Okay, so either it is material, intellectual, moral, spiritual of the individuals. Let's discuss in brief. See, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అవర్ కాన్స్టిట్యూషన్లో మనకి మన ప్రియాంబులే చూసుకుందాం. ఓకే సో మన ప్రియాంబుల్లోనే లిబర్టీ, జస్టిస్, fraternity, equality, so these are all the philosophies, okay, which were mentioned in our preamble and in our constitution through some articles, right. So very importantly, so why they have involved, why they have added all these things ante so they are most essential for the all round development. ఓకే సో మెటీరియల్గా కానీ ఇంటెలెక్చువల్గా, మోరల్గా, స్పిరిచువల్గా. సో వీ హ్యావ్ ఫాలోయింగ్ ద ఫీచర్ ఆఫ్ సెక్యులరిజం. ఓకే సో వీఆర్ ఫాలోయింగ్ ద ఫీచర్ ఆఫ్ ఈక్వాలిటీ. ఓకే సో సమానత. నెక్స్ట్ fraternity. Okay so brotherhood, promoting the feeling of brotherhood. So these are all which will be indirectly or directly leads to what, all round development of an individual. It is very 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 important, right. So fundamental rights are very important. Why? Because so it protects the individual from the despotic rule of the state. Okay so it protects the liberties and freedoms of the people against the wishes of the state, and it it emphasizes the all round development of the people. Is that very clear? So that is the reason why fundamental rights are very very important. Clear? So we'll start with the historical background. So now we have understood what is the definition of the fundamental rights and why it is important also we have covered. Now fundamental rights concept, where it was started actually initially, so that also very important. Yes, is also very important. And seriously, so historically, why, see, whenever any kind of issues if you've taken normal ga eppudaina mana edaina chaduvutunnamo ante asala concept ekkada start ayindi. Okay, because all of a sudden constitution రాసేటప్పుడు తీసుకురారు కదా. సో కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ యాడ్ చేయాలని, ఆ ఫండమెంటల్ రైట్స్ గురించి ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎప్పటి నుంచో ఆలోచిస్తూ పెట్టుంటారు. ఓకే సో దానికి ముందే ఏం జరిగింది, ఆబ్వియస్లీ ఇండియన్ నేషనల్ మూవ్మెంటే కదా. సో వీ షుడ్ లింక్ విత్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ వీ హ్యావ్ టు మనం చదువుతూ రావాలన్నమాట. సో ఇప్పటి వరకు ప్రజెంట్ కాంటెక్స్ట్ వరకు కూడా మనం చదువుకుంటూ రావాలి. సో అప్పుడే మనం ఒక టాపిక్ కంప్లీట్గా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసినట్టు. సో విల్ స్టార్ట్. ఓకే సో విల్ డూ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే సో ఇన్ 1911 కల్కత్తా కాంగ్రెస్ సెషన్ ఫస్ట్ టైం డిక్లేర్డ్ ద ఫండమెంటల్ రైట్స్. సి కల్కత్తా సెషన్ గురించి వీ హ్యావ్ టు నో వెరీ బ్రాడ్లీ. ఓకే సో వీ హ్యావ్ టు నో. ఓకే సో కల్కత్తా సెషన్లో మనకి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ జరిగింది కదండి.
Okay, so civil disobedience, this everyone knows that initially Khilafat movement happened. Okay, Jallianwala Bagh massacre. Okay, so chalo, I'll within 2 minutes I just explain. Okay, so Jallianwala Bagh massacre normal ga, so dire British under control lo aniki emaindi ante, so akkada oka people so they have declared emergency laga ఒక పోలీస్ రూల్ అనేది ఇంపోజ్ చేశారు. పోలీస్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఏమైంది అంటే, ఓకే సో దే సమ్ పీపుల్ ఒక ఫంక్షన్ హాల్ లాగా, ఓకే అమృత్సర్లో ఒక ఫంక్షన్ హాల్లో ఏం చేశారు అంటే ఒక బైసాఖీ ఫెస్టివల్ దే ఆర్ సెలబ్రేటింగ్. ఓకే, మరి పోలీస్ రూల్ యాక్షన్లో ఉంది కదా, సో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు కదా, సో అప్పుడు జనాలు ఎవరు బయటికి రాకూడదు కదా, సో వచ్చారు పండగ చేసుకుంటున్నారు అని చెప్పి హీ వాజ్ ఫుల్లీ యాంగ్రీ అండ్ చేతికి అందిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కాల్చి చంపేశాడు అనమాట ఆ జలియన్వాలా బాగ్ మెసాకర్లో. సో అవర్ ఇండియన్ నేషనల్ లీడర్స్ వర్ సో యాంగ్రీ. అసలు మీరు పోలీస్ యాక్షన్ చేస్తున్నారని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏదైనా పేపర్లో వేసారా, వేయలేదు. ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు, మీకు మీరే పోలీస్ యాక్షన్ అని డిక్లేర్ చేసేసుకొని ఇష్టం వచ్చినట్టు చంపేస్తే ఎలా అని చెప్పి, సో దేవర్ ఫుల్లీ యాంగ్రీ. సో అదే పేస్లో మనకి అంటే ముస్లిమ్స్ ఆల్సో ఖిలాఫత్ మూమెంట్ అని దే ఆర్ స్టార్టింగ్ దాట్. ఓకే, సో టర్కీకి అగెయిన్స్ట్గా బ్రిటిష్ వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి, సో దే ఆర్ స్టార్టింగ్ ఖిలాఫత్ మూమెంట్. సో ఇవి రెండు కూడా కలిపి సో ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ దే హ్యావ్ స్టార్టెడ్. ఓకే, సో ఈ ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని సప్రెస్ చేయడానికి సో చాలా ఈవెంట్స్ జరిగాయి. బట్ ఎనీవే, సో నెవర్ కాంప్రమైజ్డ్, ఇండియన్ నేషనల్ లీడర్స్ వర్ నెవర్ కాంప్రమైజ్డ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఆల్సో. ఓకే, సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంటి, సో ఇట్ వాజ్ ఇన్ అ వెరీ పీస్ఫుల్గా వాళ్ళు అన్ని రెఫరెండమ్స్ ఇవ్వడం అవన్నీ చేశారు. ఓకే, సో లేటర్ ఇట్ గాట్ చేంజ్ ద కలర్. ఓకే, కొంచెం వైలెంట్గా ట్యాక్సెస్ అవి ఇవ్వకపోవడం, ట్యాక్సెస్ అవి కట్టకపోవడం, ఓకే సో కొన్ని బంధులు ధర్నాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారనమాట. సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ కలకత్తా సెషన్, సో దేవర్ సో మెనీ సెషన్స్ ఇన్ బిట్వీన్ హ్యాపెండ్ అనమాట. అంటే ఎలా చేయాలి, మూమెంట్ని ఎలా తీసుకెళ్ళాలి, దేవర్ నాగ్పూర్ సెషన్ అని, ఓకే కలకత్తా సెషన్, దేవర్ సో మెనీ సెషన్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేయాలా లేదా అని చెప్పి, అంటే మనకి మహాత్మా గాంధీ చోరీ చోరా ఇన్సిడెంట్. ఓకే, సో ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ చాలా పీక్గా ఉన్నప్పుడు, ఓకే ఇంత అందరూ కూడా ఆల్ ద సెక్షన్స్, ఐదర్ ఇట్ ఈస్ విమెన్, పిజన్స్, ట్రైబల్ పీపుల్, ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. అండ్ ఇంకెంత ఫైర్ అయిపోయారంటే, ఒక దగ్గర చోరీ చోరా ఇన్సిడెంట్, ఒక పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా అక్కడ ఉంటుండగానే సజీవంగా వాళ్ళని దహనం చేశారు. బికాస్ పీపుల్ వర్ సో యాంగ్రీ, ఇంకా అసలు బ్రిటిషర్స్ ఇంక వెళ్ళిపోవాలి అని అంత కోపంగా ఉంటూ ఏం చేశారంటే ఒక పోలీస్ స్టేషన్ని తగలబెట్టేస్తారు. సో మరి మహాత్మా గాంధీ అహింసా పద్ధతిలోనే కదా పోరాటం అంతా చేస్తారు. సో లేదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ టేకింగ్ వైలెంట్ వే. సో అందుకని ఏం చేశారు, ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది సో వద్దు అని చెప్పేసి ఆపేశారు. ఓకే, సో ఈ కలకత్తా సెషన్లోనే, ఇదే కలకత్తా సెషన్లో, కలకత్తా కాంగ్రెస్ సెషన్లోనే అగైన్ దే వాంటెడ్ టు రేజ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, బికాస్ ఎనీవే వీళ్ళ టార్గెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కదా. సో అగైన్ సో దే సింప్లీ నెగోషియేటింగ్ విత్ ద బ్రిటిషర్స్. సో దే ఆర్ నాట్ దే స్టాప్డ్ ద మూమెంట్. ఓకే, మూమెంట్ జరుగుతున్నప్పుడే బ్రిటిషర్స్ స్పందించలేదు కదా. సో దే వర్ స్టిల్ నెగోషియేషన్, మాట్లాడుకుంటూనే ఉన్నారు. అండ్ దే ఆర్ నాట్ దే ఆర్ కంప్లీట్లీ స్టాప్డ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. లేదు అసలు వీళ్ళ మాట వినట్లేదు అని చెప్పి అగైన్ దే హ్యావ్ స్టార్టెడ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకొని డిసైడ్ చేసుకున్నది కలకత్తా కాంగ్రెస్ సెషన్. అదే సెషన్లో, ఆ సెషన్లోనే మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ ఉండాలి ప్రతి పౌరులకి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. సి కలకత్తా కాంగ్రెస్ సెషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. తెలుగులో శాసన ఉల్లంఘన ఉద్యమం అని పిలుస్తారనమాట. అంటే ఏంటి, సో దే ఆర్ నాట్ ఒబేయింగ్ ద లాస్ ఆఫ్ బ్రిటిషర్స్. శాసనాలు అంటే లాస్, ఓకే, ఉల్లంఘన. సో దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద బ్రిటిషర్స్. ఓకే, సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి ఇంపార్టెంట్ కలకత్తా కాంగ్రెస్ సెషన్. అండ్ ఫండమెంటల్ రైట్స్ అక్కడే డిసైడ్ అయింది, అందరికీ ఉండాలి అని చెప్పి. ఓకే, క్లియర్.
ఓకే, సో హౌ దే రిలేటెడ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే ఆబ్వియస్లీ ఫ్రీడమ్ వాళ్ళకి ఫండమెంటల్ రైటే కదా, సో ఆబ్వియస్లీ వాళ్ళ యాంగర్నెస్కి వాళ్ళ కోపానికి కూడా అర్థం ఉంది అని, సో దే అగైన్ రియలైజ్డ్ అండ్ దే స్టార్టెడ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అగైన్. ఓకే ఫైన్, రైట్. సో ఫస్ట్లీ 1911. So then in 1922 Mahatma Gandhi Young India, see it is not Young India is a magazine. Okay, so Young India is a magazine of Mahatma Gandhi andi, so Young India magazine ki Mahatma Gandhi head and matter, so he runs that, so it is important. Okay, so Mahatma Gandhi in Young India journal stressed regarding fundamental rights again. Okay, so firstly it was defined in Calcutta Congress session, right. So next in 1922 again Mahatma Gandhi wrote a detailed article on fundamental rights. See, gurtupettukondi, why Mahatma Gandhi written, that is fine, but this other dimension entante Mahatma Gandhi is a lawyer, right? So legally also how it implies. Okay, so what are the limitations, what are the significance, everything elaboratively been discussed by the a legal advocate, that is Mahatma Gandhi. Clear? Right. So Annie Besant, so in 1925, so demanded special fundamental rights for Indians. Okay, see Annie Besant, you know, right? So manaki home rule movement. Okay, so స్వరాజ్యం ఉద్యమం చేసింది. ఓకే, మమ్మల్ని మేమే రూల్ చేసుకుంటాము, ఓకే అని చెప్పింది హోమ్ రూల్ మూమెంట్. So home rule movement lo there are two important persons involved, that is Bal Gangadhar Tilak. Okay, Bal Gangadhar Tilak and Annie Besant. So these two persons led the home rule movement. అసలు నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండి. మనకి సివిల్ డిజోబిడెన్స్, అసలు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలా జరగాలి, సివిల్ డిజోబిడెన్స్ మూమెంట్కి ఈ పద్ధతిలో మనం చేయాలి అనడానికి ఫస్ట్ మనకి ఎక్కడ బీజం పడింది అంటే హోమ్ రూల్ మూవ్మెంటే అని చెప్పొచ్చు. ఓకే, సో ఆఫ్టర్ ద ఇట్ రిలేట్స్ విత్ ద అగైన్ బెంగాల్ పార్టీషన్. సో అసలు మనకి చెప్పాలంటే బ్రిటిషర్స్కి మనకి పడదు అని డిసైడ్ అయింది బెంగాల్ పార్టీషన్లోనే. ఓకే ఫైన్. సో అన్నీ బెసెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ షీ ఈజ్ అ ఫారినర్ అండి. ఓకే, సో మన ఇండియన్స్ మన కోసం పాటుపడడం అది వేరే విషయం, బట్ షీ ఈజ్ ఏ ఫారినర్ అండ్ షీ ఈజ్ ఫైటింగ్ ఫర్ అవర్ ఇండిపెండెన్స్. సో అన్నీ బెసెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ ద హిస్టరీ ఈస్ కన్సర్న్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఈజ్ ఆల్సో కన్సర్న్, రైట్? ఫైన్. సో అన్నీ బెసెంట్ డిమాండెడ్ స్పెషల్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఇండియన్స్. ఓకే, సో 1925లో అన్నీ బెసెంట్ చెప్పారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ డే. సో 1928 అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే పూర్ణ స్వరాజ్. ఓకే, సో దే దెమ్సెల్వ్ హ్యావ్ డిక్లేర్డ్, మీరు ఇచ్చేదేంటి ఇండిపెండెన్స్, మీరు మాకేమి ఇవ్వద్దు, వీ విల్ డిక్లేర్ అవర్ ఇండిపెండెన్స్ అని చెప్పి మోతీలాల్ నెహ్రూ ఓకే సపోర్టెడ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో జవహర్లాల్ నెహ్రూ, సో మోతీలాల్ నెహ్రూ సపోర్టెడ్, ఇట్ ఈస్ నాట్ మోతీలాల్ నెహ్రూ, ఇట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. Okay, so Jawaharlal Nehru have declared Purna Swaraj and he supported fundamental rights. See, simple logic. Mahatma Gandhi has supported. Obviously, Jawaharlal Nehru will support. Fine. So in 1928, right? So, mane guttu pettukondi. Even after that also, in 1931, Karachi Congress session. This session is also very important regarding the fundamental rights because Sardar Vallabhbhai Patel demanded for the fundamental rights. Okay, so still appadi varaku manaki em vastundi undali fundamental rights undali because their main aim is to what? Their main aim is to get independence. Okay, so fundamental rights kuda undali ane discussion maatrame nadichindi. Now it is altogether different. They are demanded. Okay, so compulsory ga undalsinavi enti ante fundamental rights. And who declared it? This is a Sardar Vallabhbhai Patel. Okay, so he was a very prominent person. We have already done that. Okay, so manaki states reorganization appudu in enta kashtapaddado we have discussed a lot, and he was an iron man of our India, right? So anyway, fundamental rights are very very important and he demanded in the Karachi Congress session in the 1931.
Next, in 1945, Tej Bahadur Sapru demanded for fundamental rights. So Tej Bahadur Sapru, see, మనకి చాలా మంది చూస్తే ప్రావిన్సెస్ నుంచి కూడా లేకపోతే ప్రిన్స్లీ స్టేట్స్ ఇలాంటి వాళ్ళ నుంచి కూడా సో దే ఆర్ దే జస్ట్ ఆస్కింగ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సి అండ్ మోర్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ ఉంది అన్నప్పుడు మాత్రమే సో దే యాక్సెప్టెడ్ టు జాయిన్ ఇండియా టు. ఓకే, సో రిగార్డింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ ఫెడరల్ స్టేట్స్ అన్నమాట. Right, so in 1945, so Tej Bahadur Sapru also demanded for fundamental rights. So 1947, Fundamental Rights Subcommittee was appointed under J.B. Kripalani, right? So finally, after getting independence, 1947 లో ఏమైంది, సో ఫండమెంటల్ రైట్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఏముంటే బాగుంటుంది, ఏ పద్ధతిలో పెట్టాలి, ఏ కాన్స్టిట్యూషన్లో ఎలా ఉన్నాయి అని డీటెయిల్గా అనాలిసిస్ చేసి మన ఫండమెంటల్ రైట్స్ పెట్టారు కదా. సో ఫర్ దాట్ అ సబ్ కమిటీ వాజ్ బీన్ అపాయింటెడ్ అండర్ జేబీ కృపలాని. క్లియర్? సో జేబీ కృపలాని హ్యావ్ done a basic kind of draft for the fundamental rights, and it was been incorporated in our fundamental in our constitution after 1947. So this is the history up to what, up to commencement, up to including in the constitution. Okay, so this is the historical background, and now we'll discuss what the constitution have incorporated the fundamental rights. Everything we'll discuss. Clear? So this is all the historical background.